బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఉజ్జయిన్యాం మహాకాళి అష్టాదశ శక్తిపీఠాల్లో 9వ దేవిగా అద్భుతంగా దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. ఉజ్జయిన్యాం మహాకాళి మహాకాళేశ్వరేశ్వరి సిప్రా తీర స్థిత మాత వాంఛితార్థ ప్రదాయిని అంటూ ఆ తల్లిని విశేషంగా స్తుతిస్తూ ఉంటారు. సతీదేవి మూచై పడిన ప్రదేశంగా శక్తిపీఠంగా అలరాడుతుంది. ఉజ్జయిని క్షేత్రం అనాదిగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం. దీనికి అవంతి, కుశస్థలి, కనకశృంగి, పద్మావతి, కుముద్వతి, అమరావతి, విశాల మొదలైన పేర్లు కూడా ఉన్నాయి. ఇది సప్త మోక్ష పట్టణాలలో ఒకటి. ఇక్కడ శివుడి పేరు మహాకాళేశ్వరుడు, జ్యోతిర్లింగ స్వరూపుడు. ఇక్కడ అమ్మవారి పేరు మహాకాళి. ఇక్కడ శక్తిపీఠం ఏర్పడటానికి ఒక చిన్న కథ ప్రచారంలో ఉంది. తారకాసురుడికి 3 కొడుకులుండేవారు. వారికి విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే పేర్లున్నాయి. వారు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి యథేచ్ఛ సంచారం చేయగల 3 పట్టణాలను సంపాదించారు. దానితో వారు రాజ్యాల మీద వాలి రాజ్యాలను, పట్టణాలను ధ్వంసం చేస్తూ ఉండేవారు. వారి బాధలు భరించలేక దేవతలంతా బ్రహ్మను వెంటబెట్టుకుని వెళ్ళి ఆ త్రిపురాసురుని సంహరించమని శివుణ్ణి ప్రార్థించారు. శివుడు తనకు సహాయం కావాలన్నాడు. భూమి రథమైంది, మేరు పర్వతం ధనస్సైంది, విష్ణు అస్త్రమయ్యాడు. ఇలా సమస్త దేవతలు శివుడికి సహాయకులుగా ముందుకొచ్చారు. ఇలా దేవతలందరినీ కూడా ముందు నిలబెట్టి వారి సహాయ సహకారాలతో శివుడు యుద్ధానికి వెళ్ళి ఒకే ఒక అఘోరాస్త్రంతో త్రిపురాసులను ఏకకాలంలో వారిని కాల్చి భస్మం చేశారు. అలా శివుడు విజయాన్ని సాధించిన ఆ ప్రదేశమే ఉజ్జయినిగా ప్రసిద్ధి పొందింది. ఆ తదుపరి మరికొంత కాలానికి దూషణుడు అనే రాక్షసుడు ఆ నగర ప్రాంతంలోనే రత్నమాల పర్వతాలలో నివసిస్తూ రోజు ఊరివారిని పీక్కు తినేవాడు. ఆ ప్రాంతంలో చిరకాలంగా మహాతపస్సు చేస్తున్న ఒక బ్రాహ్మణుడు ఆ రాక్షసుడి దారుణాలను చూసి సహించలేక అక్కడి జ్యోతిర్లింగేశ్వరుడైన మహాకాళేశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఆ భక్తుని ప్రార్థనలకు కనికరించిన కాళేశ్వరుడు ప్రత్యక్షమై ఆ బ్రాహ్మణుడికి అభయమిచ్చి మహాశక్తి స్వరూపిణి అయిన మహాకాళిని స్మరించాడు. తన పతిదేవుడైన కాళేశ్వరుడిని స్మరించినంత మాత్రానే మహాకాళి ఉగ్రరూపంతో అక్కడ ప్రత్యక్షమైంది. అంతట కాళేశ్వరుడు ఆమెను కాంచి, దేవి, దూషణుడను ఆ రాక్షసుడు వర గర్వంతో ధర్మానికి భంగం కలిగిస్తున్నాడు. వాడు ఏ పురుషుడి చేతిలోనూ మరణించడు, ఏ ఆయుధం చేతనూ మరణించడు, ఒక్క రక్తపు చుక్క నేల చిందిన చావడు. కనుక వాణ్ణి సంహరించి లోక సంరక్షణ చేసే కార్యాన్ని నీకు అప్పగిస్తున్నాను అన్నారు. తక్షణమే ఆ అసురుని సంహరించి లోకశాంతి స్థాపించు అని ఆమెను ఆజ్ఞాపించాడు. మహాకాళికాదేవి మహోగ్ర రూపంతో దూషణుడి ముందు ప్రత్యక్షమై తన చేతి వాడి గోళ్లతో వాడి గుండెలను చీల్చి ఒక్క రక్తపు బొట్టు కూడా నేలరాలకుండా తన నాలుకను చాచి వాడి రక్తాన్నంతటినీ కూడా పీల్చివేసి వాడిని గుటుక్కున మింగి చప్పరించేసింది. అంతటా ఆ బ్రాహ్మణుడు మహాకాళికను పరిపరి విధాల స్తోత్రాలతో సంతోషపెట్టి, తల్లి, దుష్ట సంహారం గావించావు, ధర్మరక్షణ చేశావు, మరలా మరే దుష్టుడైనా ఈ పుణ్యభూమిపై తలెత్తకుండా ఇక్కడే నీవు మహాకాళివై అవతరించు, భక్తులను ఆర్తులను అనుగ్రహించు అని ప్రార్థించారు. ఆ భూసురోత్తముని ప్రార్థనలకు సంతసించిన దేవి ఆ చోటనే తన స్వామి మహాకాళేశ్వరుని సమీపానే మహాకాళిగా శక్తి పీఠంగా వెలసింది. అశేష భక్త జనావళికి అండగా రక్షగా నిలిచింది. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు. For more videos like this, subscribe Big TV channel.